వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీ. జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలంటే ఇంటికి వాస్తు ఉండడంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి. అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొందరు తమ ఇంటిని గొప్పగా, వైభవోపేతంగా నిర్మించుకుంటారు. కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు. ఏదో తెలియని అలజడి, నెగటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీలవుతుంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. అవి ఉన్న ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చుంటుందని వారు అంటున్నారు. మరి కుటుంబంలోని ప్రశాంతతను, వాస్తును ప్రభావితం చేసే ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఇళ్లలో ఇంటి బయట చిరిగిన బూట్లు లేదంటే చెప్పులు దర్శనమిస్తుంటాయి. కాంపౌండ్ లోపల లేదంటే చెప్పుల స్టాండ్లో చాలా రోజుల క్రితం చిరిగిన బూట్లు లేదంటే చెప్పులను అలానే ఉంచినట్లయితే వెంటనే తీసివేయండి. ఇది కష్టాలకు సంకేతమని, కాబట్టి వాటిని ఇంటి నుండి వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు చెప్పుతున్నారు. విరిగిన వస్తువులను చాలామంది ఇంట్లోనే ఉంచుకుంటారు. విరిగిన గాజు వస్తువులు, విరిగిన ఇతర వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేతువు ప్రభావం ఉంటుందట. దీనివల్ల అశుభాలు కలుగుతాయని, కాబట్టి వెంటనే వాటిని ఇంట్లో నుండి తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో వలలు ఉంచకూడదట. అలాగే ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఇంట్లో నిలువ ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇళ్లలో సాలెగూళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని, వెంటనే వీటిని తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే కుళాయి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని బాగు చేయించాలని నిపుణులు పుతున్నారు. చాలా ఇళ్లలో పాత వార్తాపత్రికలు ఉండటాన్ని మీరు తరచుగా చూస్తూ ఉంటారు. పాత వార్తాపత్రికలపై ఉండే దుమ్ము, ధూళి కారణంగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని ఈ నెగటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. నెగటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. పురోభివృద్ధి కుంటుపడి కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పాడైపోయిన తాళాలు, తుప్పుపట్టి నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వారు చెబుతున్నారు. తుప్పుపట్టిన తాళాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని, ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు. కనుక ఇంట్లో తుప్పుపట్టిన, పాడైపోయిన పాత తాళాలను తీసివేయడం మంచిది. ఇంట్లో ఆగిపోయిన, పనిచేయని పాత గడియారాలు ఉంచుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. పనిచేయని గడియారాలు జీవితంలో అడ్డంకులను, అవరోధాలను సృష్టిస్తాయి. జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి. అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని గడియారాలు, వాచ్లను ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. విరిగిపోయిన బొమ్మలు, దేవతల పాత విగ్రహాలు, విరిగిన విగ్రహాలు, దేవతల పాత చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఇంటికి నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. కాబట్టి పాత విగ్రహాలు, పాడైపోయిన పెయింటింగ్ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. సకాలంలో వాటిని తొలగించాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలామంది తరచుగా ఇండోర్ మొక్కలను నాటుతారు. అయితే ఇంట్లో ఉంచకూడని మొక్కలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవి పెరిగే కొద్దీ అందులో ముళ్ళు పెరగడం ప్రారంభిస్తాయి. అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచినట్లయితే వెంటనే తీసేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చిరిగిపోయిన బట్టలు ఏవైనా ఉంటే అవి కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు. కుట్టి వాడుకుంటే పర్వాలేదు, కానీ కుట్టకుండా చిరిగిపోయిన బట్టలు వాడకూడదు. ఒకవేళ వాడుకోకపోతే వెంటనే తీసేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో వేలాడిన బూజులు, మట్టి ఉన్న, చెత్త ఉన్న ఇవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. పనికిరాని వస్తువులు, మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది మనకి నెగటివ్ ఎనర్జీని సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక వాడని వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వస్తువులు చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువు కలిగిస్తుంది. కనుక ఎక్కువ వస్తువులు చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సామాన్లతోనే ఉన్నట్టయితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తుపై ప్రతికూల ప్రభావాలను చూపే ఈ వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయటపడేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని
కుటుంబ సమస్యలు దూరమవుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.